రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత చేస్తున్న వాసు యాదవ్, అలాగే సభలో ఉన్న మిత్రులందరికీ శనార్థి, జై పూలే, జై భీమ్, జై మండల్. మిత్రులారా, సంస్కృతాన్ని అధ్యయనం చేస్తే చాలా మర్మాలు బయటపడతాయి. డాక్టర్ కదిరే కృష్ణ సంస్కృతాన్ని అధ్యయనం చేసిండు. అంతకన్నా ముందు కత్తి పద్మారావు అధ్యయనం చేసిండు. నిజంగా ఈ బ్రాహ్మణవాదులు, మనువాదులు ఈ దేశ మూలవాసుల జ్ఞానాన్ని తస్కరించి దొంగతనం చేసి సంస్కృతంలో సమాధి చేసిండ్రు. వాళ్ళు ఏమంటున్నారు? మనం ఏది మాట్లాడినా సంస్కృతంలో ఉన్నదంటున్నారు, పురాణాల్లో వేదాల్లో ఉన్నదంటున్నారు. అది ఏమున్నదో నువ్వు చెప్పు. అది మా తాత ముత్తాతల నుంచి, మా అమ్మమ్మల నుంచి, నాయనమ్మల నుంచి, అదంతా మా జ్ఞాన సంపద అనే విషయాన్ని మనం ఇవాళ ప్రశ్నిస్తున్నాం. తర్వాత వాడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పిన మనం అర్థం చేసుకోవాలి. సమస్త లోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, తద్బ్రాహ్మణం దైవత్వం, అంటే బ్రాహ్మణుడే దేవుడు అని చెప్తున్నాడు. మనం ఈ తెలుగులో కనుక మన ప్రజలకు వివరించి చెప్తే వాడు ఎట్లా దేవుడు, దేవుడు మంత్రానికి ఎట్లా ఆధీనం అంటే లోబడి పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే 200 సంవత్సరాల క్రితమే పూణే పీష్వాలు అంటే బ్రాహ్మణులు అక్కడ వాళ్ళు అడిగిన, అరే భగవంతుడికి భక్తుల మధ్యన బ్రోకర్లు మీరెందుకు రా అని చెప్పేసి అన్నాడు. కదిరే కృష్ణ అంతకన్నా గొప్పగా ఏం చెప్పలే, అదే చెప్పిండు. పడుకోమని జో కొడితే పడుకునే వెంకటేశ్వరుడు, లేరా అని మేలుకొడితే లేచే వెంకటేశ్వరుడు దేవుడు ఎట్లయితాడరా? నీ బామ్మడిదా లేవమంటే లేవడానికి, పడుకోమంటే పడుకోవడానికి అని ప్రశ్నించిండు. మిత్రులారా, దీంట్లో తప్పేముంది? కానీ ఇంకా నిజంగా చెప్పాలంటే కమలాకుచ సూచక కుంకుమతో పద్మావతి, ఇక్కడ మన సోదరిమణులు ఉన్నారు, వాళ్ళు ఎంత పచ్చిగా రాస్తారో, పద్మావతి చనుమోనల మీద కుంకుమ రాసుకొని ఉంటే దాని మీద పడుకున్న వెంకటేశ్వరుడా లేవరా అని మేల్కొల్పుతున్నాడట. భార్యాభర్తలు ఎట్లా పడుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ నువ్వెవడు మధ్యలో వ్యాఖ్యానం చేయడానికి? ఒకరు బ్రాహ్మణ్, కనుక మిత్రులారా, ఇవాళ ఈ దేశం సర్వనాశనం ఏంటంటే బ్రాహ్మణిజం వల్ల, మనువాదం వల్ల. చేసేది మనం, ప్రతి పని మనం చేస్తాం. ఇవాళ బహుజనులు లేని ఊరు లేదు, ఉద్యమం లేదు, ఉత్పత్తి లేదు, సేవలు లేవు, వస్తువులు లేవు. సమస్తం మనం చేస్తే, చేసేది మనమైతే కూర్చొని మేసేది వాడు. వాడు ఏం చేస్తాడు? ఏమైనా సృష్టిస్తాడా? అంత సర్వనాశనం చేస్తాడు. కనుక ఈ బ్రాహ్మణిజాన్ని మనం ఎండగడుతూ ఎప్పటికప్పుడు మన ప్రజల్ని చైతన్యం చేస్తూ మనువాదం నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. ఒకటి అది బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అలాంటి జ్ఞానులంతా ఆలోచించి మనకు మార్గనిర్దేశనం చేసిండ్రు. రెండోది, ఎవరి చేతిలో రాజ్యం ఉంటుందో వానికి దేవుడు కూడా భయపడతాడు. ఇవాళ అయోధ్యలో దేవుడికి ఇబ్బంది వచ్చినా, ఇంకో చోట చర్చికి, మసీద్కి ఇబ్బంది వచ్చినా అందరూ రావాల్సింది ఎక్కడికి? భారత రాజ్యాంగం దగ్గరికి. ఇవాళ భారత రాజ్యాంగాన్ని ఉనికిని ప్రమాదంలో వేసేటువంటి మనువాదం రాజ్యం వెళ్తున్నది. ఇవాళ ఫుల్ మెజారిటీ వచ్చుంటే భారత రాజ్యం ఇప్పటికే మారిపోయి ఉండేది. కనుక మిత్రులారా, ఇప్పటికైనా బహుజన సోదరులందరం కూడా ఆలోచించుకొని జర సోది ఆపి సోయిలో పడదాం. మన ఓట్లు మనం వేసుకుందాం, రాజ్యాధికారంలోకి వద్దాం. ఈ చీకోటి ప్రవీణులు, చీకటి వ్యాపారస్తులంతా కూడా ఎక్కడ ఉండాలి? బిహైండ్ బార్స్, జైల్లో ఉండాలి. వాళ్ళ చేసిన అకృత్యాలని, అక్రమాల నుంచి బయట పెట్టుకోవడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ని ఒక రక్షణ కవచంగా వాడుకుంటున్నారు. వాళ్ళ ముసుగులు తొలగించాలంటే మనం రాజ్యాంగంలోకి రావాలి. రాజ్యాంగంలోకి రావాలంటే మన ఓట్లు మనం వేసుకునే సోయి రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్
అందరు మహనీయుల కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపంలో మనకు ఓట్లేసే అధికారం ఇచ్చిండు, పోటీ చేసే అధికారం ఇచ్చిండు. కానీ దీన్ని మనం ఏం చేస్తున్నాం? పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నాయి, మన వాళ్ళేమో ఓట్లు అమ్ముకుంటున్నారు. ఇలా కాకుండా మనము నిజాలు తెలుసుకొని వచ్చే 28-29 ఎన్నికల నాటికి మనం అందరం కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లేదా బహుజనవాదంతో ఉన్న రాజకీయ పార్టీలతో ఒక ఫ్రంట్ కట్టుకొని, దాసరాం నాయక్ చెప్పిన ఇందాకనే ఈ బ్రాహ్మణ బనియాలు 2 ఫ్రంట్లు కట్టుకొని ఉన్నారు. మనది 3వ ఫ్రంట్, అసలైన ప్రజాస్వామ్య ఫ్రంట్, బహుజనవాదంతో వచ్చే ఫ్రంట్. ఈ బహుజనవాద ఫ్రంట్ తోటి మనం రాజ్యాంగంలోకి వద్దాము. ఇకపై మనపై దాడులు సహించేది లేదు. కేవలం రాజ్యాధికారం వస్తే వీళ్ళందరూ మూసుకొని పోతారు. నిన్న మొన్నటి వరకు నీ అంతలాగా విర్రవీగిన కేసీఆర్ ఇవాళ మాట్లాడుతున్నాడా? అసెంబ్లీలో సూటిగా కళ్ళల్లో కూడా చూస్తాడు రేవంత్ కళ్ళల్లోకి. కనుక ఈ కొడుకులు కూడా మనం కనబడితేనే ఇక్కడి నుంచి జారుకునే పరిస్థితి వస్తుంది. కనుక దయచేసి ఓటు విలువ తెలుసుకుందాం, మన ఓట్లు మనం వేసుకుందాం. తెలంగాణలో భారతదేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించుకుందాం. మహనీయులు కళలు నిజం చేసుకుందాం. నిజమైన ప్రజాస్వామ్యం అనేది మనం నిర్వచనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మడిమెత్తు బంగారం కన్నా మాసమెత్తు పెత్తనం మిన్న. మడిమెత్తు అంటే 10 కిలోల బంగారం. ఆ బంగారం కంటే మాసం అంటే గురిజాలో 10వ వంతు. ఇవాళ అందరికన్నా కురుసగా బక్కగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కనుక ఆజానుభావులు కూడా పోయి ఆడ మోకరిల్లుతున్నారు. అర్థమైందా? అధికారానికి అంత బలం ఉంటుంది. మనలో మనం పట్టింపులు పంతాలకు పోకుండా, బేషజాలకు పోకుండా మనమందరం ఐక్యంగా ఉందాం, అధికారం సాధించుకుందాం. చిన్న చిన్న పొరపాట్లు, భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు ఉంటే అవి పక్కన పెట్టేద్దాం. మహాభారతంలో ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది కూడా సంస్కృతంలో రాయబడింది, కొద్ది గొప్ప చదువుకున్నగా మనకు తెలిసింది. పాండవులు కౌరవులకు యుద్ధం ఎందుకు వచ్చింది? రాజ్యం కోసం వచ్చింది. మహాభారతం యుద్ధం అనేది మైనార్టీ ప్రజలను గెలిపించడానికి వచ్చింది. 5గురికి సగం రాజ్యమట, 101 మందికి సగం రాజ్యమట. ఈ పాండవులు అంతా పోయి ధర్మరాజుని దుర్యోధను అడిగారు, అన్న రాజ్యం పంచుకుందామంటే పంచుకుందాం అన్నాడు. ఎట్లా పంచుకుందాం? మా నాయన మీ నాయన ఇద్దరు అన్నదమ్ములు కనుక చెరిసగం రాజ్యం అన్నారు. మన నాయనలు పంచుకుంటే చెరిసగం, వాళ్ళు పంచుకోలేదు, వాళ్ళు ఉమ్మడిగా రాజ్యం వెళ్ళారు. మీరు పంచుకుందాం అనుకుంటున్నారు, మీకు 5 వాళ్ళు, మాకు 100 వాళ్ళు. మీ అమ్మగన్నోడు ఒకడు ఉన్నాడు, వాడు మా పక్షం ఉన్నాడు, కర్ణుడు, వాడిని కూడా ఒక పాలిద్దాం, మాకు 101 పాళ్ళు, మీకు 5 వాళ్ళు, ఇదైతే పంచుకుందాం అన్నాడు. ఎందుకంటే ఇవాళ మనం ఏమంటున్నాం, మేమెంతో మనకంతా, మనమెంతో మనకంతా, వాళ్ళెంతో వాళ్ళకంతా. ఇవాళ ఆధిపత్య కులాలు ఈ రాష్ట్రంలో 3 నుంచి 7% ఉంటారు. దేశంలో అయితే 15% కూడా ఉండరు. అట్లాంటి వాళ్ళు ఇవాళ రాజ్యం వెళ్తుంటే మనం ఏం చేస్తున్నాం? మన చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు వాడికి ఇస్తున్నాం. అలా కాకుండా ఇవాళ మెజారిటీ ప్రజలకు మన రాజ్యం రావాలంటే మెజారిటీ ఓట్లు మనం వేసుకోవాలి. దీనికి చెమట కారేది లేదు, రక్తం చిందేది లేదు. చాటుకేసే ఓటు మనం వేసుకుంటే సరిపోతుంది. ఈ సోయి మనకు ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే కౌరవులు అరణ్యవాసంపై అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పరాయి రాజులు తీసుకొచ్చి ఈ కౌరవుల్ని కొంతమంది ఆ రాజు సరస్సులో స్నానం చేసి ఈత కొట్టి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఆ రాజు మాత్రమే స్నానం చేసేటువంటి సరస్సు వాళ్ళు చూసి వీళ్ళను బందీలు చేసి రథచక్రాన్ని కట్టుకొని తీసుకుపోతుంటాడు. అప్పుడు భీముడు సంతోషంతో వచ్చింది, ఎందుకంటే శత్రువు కదా వీళ్ళు కౌరవులు. సో వాళ్ళు సంతోషంగా వచ్చి అన్నకి చెప్పింది ధర్మరాజుకి, అన్న ఇవాళ కౌరవుల్ని ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి చెప్తే, పిచ్చోడా ముందు పోయి వాడిని విడిపించుకరా, కౌరవులకు పాండవులకు యుద్ధం వస్తే వాళ్ళు 5గురు, మనం 101 మందిమి. కౌరవుల మీద కానీ పాండవుల మందికి వేరే వాడు వస్తే మనం 106 అని చెప్తాడు. ఇవాళ బీసీలు లేదా బహుజనుల మధ్యన కూడా చిన్న చిన్న ప్రపంచాలు ఉంటే లేదా చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు ఉంటే నువ్వు వేరు నేను వేరు,
కానీ మన మీదకి పరాయి వాడు వస్తే మనం అందరం ఐకమత్యంగా తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ ఐక్య సంఘటన వల్లనే మనం విజయం సాధిస్తాము, ఆ శత్రువుని మట్టి కనిపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.